అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్టార్ హిందీస్ అనే ఒక చాలా ఆసక్తికరమైన ఇనిషియేటివ్ గురించి మాట్లాడుకుందాం. అసలిది ఏంటి? ఇండియా మొత్తం మీద ఉన్న డిజిటల్ స్టోరీ టెల్లర్స్కి, అంటే మన క్రియేటర్లకి ఇది ఎలా అండగా నిలుస్తోందో ఆ వివరాల్లోకి వెళ్దాం. అయితే ముందుగా ఒక ప్రశ్న ఆలోచించండి. ప్రతిరోజూ మారిపోతున్న ఈ డిజిటల్ యుగంలో మన సంస్కృతిని ఎలా కాపాడుకోవాలి? మన కథల్ని ముందిని తరాలకి ఎలా అందించాలి? ఇదే పెద్ద ప్రశ్న. మరి ఈ ప్రశ్నకు స్టార్ హిందీస్ ఒక సమాధానంగా ఎలా నిలుస్తుందో మనం చూడబోతున్నాం. చూడండి, వాళ్ల మిషన్ మొత్తం ఈ ఒక్క మాటలో తెలిసిపోతుంది: భారతీయులను డిజిటల్ స్టార్లుగా తీర్చిదిద్దడం. ఇది ఏదో క్యాచీగా పెట్టిన స్లోగన్ కాదు, వాళ్ల మొత్తం ఆలోచనకు, వాళ్లు చేసే పనికి ఇదే పునాది అనమాట. అసలు స్టార్ హిందీస్ ఏం చేయాలనుకుంటోంది? వాళ్ల లక్ష్యం కేవలం కంటెంట్ క్రియేట్ చేయడం మాత్రమే కాదు, అంతకు మించి మన పాత కథలకి, సాంప్రదాయాలకి ఈ కొత్త డిజిటల్ టెక్నాలజీని జతచేసి మన యువత వాళ్ల సొంత భాషలోనే, సొంత గొంతుతో కథలు చెప్పేలా ప్రోత్సహించడం. అదే వాళ్ల అసలైన గోల్. వాళ్ల నెట్వర్క్ ఎంత పెద్దదో తెలుసా? అక్షరాల 16 భాషలు. అవును, 16 వేర్వేరు భారతీయ భాషల్లో కంటెంట్ క్రియేషన్కి సపోర్ట్ చేస్తున్నారు. అంటే మన దేశంలో ఉన్న భాషా వైవిధ్యానికి వాళ్లు ఎంత విలువ ఇస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సరే, ఇంత పెద్ద లక్ష్యాన్ని వాళ్లు ఎలా చేరుకుంటున్నారు? దానికోసం వాళ్లు ఫాలో అవుతున్న ఒక యునీక్ స్ట్రాటజీనే ఈ స్టూడియో ఇన్ అ బాక్స్ మోడల్. అసలు ఏంటిది, ఎలా పనిచేస్తోంది చూద్దాం. వాళ్ల ఐడియా చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. దేశంలో ఏ మారుమూల ప్రాంతానికైనా సరే ఒక పూర్తి స్టూడియోని ఒక బాక్స్లో పంపినట్టుగా ఈజీగా సెటప్ చేసుకోగలిగే డిజిటల్ కంటెంట్ స్టూడియోలను అందుబాటులోకి తేవడం. ఎంత గొప్ప ఆలోచన కదా! అయితే ఈ స్టూడియోలన్నీ ఒకేలా ఉండవు. ఒక్కో ప్రాంతం అవసరాలకు తగ్గట్టుగా 3 వేర్వేరు లెవెల్స్లో ప్యాకేజీలను అందిస్తున్నారు. అవేంటో, వాటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది వాళ్ల ప్లానింగ్ ఎంత పక్కగా ఉందో. చూడండి, పల్లెటూళ్ల కోసం ఒక స్మార్ట్ ఫోన్తో మొదలయ్యే బేసిక్ ప్యాకేజ్, కొంచెం టౌన్ లాంటి ప్రాంతాలకి డిఎస్ఎల్ఆర్ కెమెరాతో మీడియం ప్యాకేజ్, ఇక పెద్ద పెద్ద సిటీల కోసం ప్రొఫెషనల్ కెమెరాలతో కూడిన హై ఎండ్ ప్యాకేజ్. ఖర్చు దగ్గర్నుంచి వాడే కెమెరా ఇచ్చే ట్రైనింగ్ వరకు ప్రతిదీ ఆయా ప్రాంతాల అవసరాలకు కరెక్ట్గా సెట్ చేశారు. ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం బేసిక్ ప్యాకేజ్ ధర కేవలం 1,35,000 రూపాయలు. ఆలోచించండి, అంత తక్కువ బడ్జెట్లో ఒక ఊరికి సొంతంగా ఒక కమ్యూనిటీ స్టూడియో పెట్టచ్చు అనే ఆలోచనే చాలా గ్రేట్. ఇది నిజంగా సాధ్యమే అనిపిస్తుంది కదా! ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే వాళ్ల మోడల్ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో తెలిసిపోతుంది. ఒకవైపు ఒక సింపుల్ స్మార్ట్ఫోన్తో మొదలుపెట్టే గ్రామీణ స్టూడియో, మరోవైపు టీవీ ఛానల్స్కి ఏమాత్రం తీసిపోని ఒక ప్రొఫెషనల్ స్టూడియో. అంటే చిన్న క్రియేటర్ దగ్గర్నుండి పెద్ద ప్రొడక్షన్ హౌస్ వరకు ఎవరికైనా ఇక్కడ అవకాశముందన్నమాట. సరే, స్టూడియోలు పెట్టేయడం ఓకెత్తైతే, అవి వాటంతట అవే నడిచేలా, ఆ కమ్యూనిటీకి ఎప్పుడూ ఉపయోగపడేలా ఎలా చేస్తున్నారో చూద్దాం. అదే కదా అసలు విషయం. దీనికోసం వాళ్లొక ఇంట్రెస్టింగ్ రెంటల్ సర్వీస్ మోడల్ని తీసుకొచ్చారు. దీనివల్ల ఆ స్టూడియోలు లాంగ్ రన్లో నడుస్తాయి, కమ్యూనిటీకి ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి, పైగా వాటికవే ఆదాయాన్ని కూడా సంపాదించుకుంటాయి. ఈ రెంటల్ సిస్టంలో ఉన్న మంచి విషయాలేంటంటే, 1. లోకల్ క్రియేటర్స్కి చాలా తక్కువ రేటుకే ఎక్విప్మెంట్ దొరుకుతుంది. 2. ఆన్లైన్లోనే ఈజీగా బుక్ చేసుకోవచ్చు. 3. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే సపోర్ట్ కూడా ఉంటుంది. అంతేకాదు, ఈ అద్దె ద్వారా వచ్చే డబ్బులతో మెయింటెనెన్స్ ఖర్చులు కూడా చూసుకోవచ్చు. అంటే స్టూడియో నడిపేవాళ్లకి, వాడుకునేవాళ్లకి ఇద్దరికీ విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. ఓకే, ఇదంతా బాగుంది. స్టూడియోలు, ప్యాకేజీలు, రెంటల్సు అంతా బానే ఉంది. కానీ అసలు విషయమేంటి? ఈ ప్రోగ్రాం వల్ల అక్కడ మనుషుల జీవితాల్లో ఎలాంటి మార్పొస్తుంది? వాళ్లకు నిజంగా ఏం లాభం? ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ ప్రోగ్రాంలో చేరిన వాళ్లకి కలిగే ప్రయోజనాలని ఓ లిస్ట్లా కాకుండా ఒక జర్నీలా చూడొచ్చు. స్టెప్ 1, వాళ్లు ముందుగా డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటారు. స్టెప్ 2, ఆ స్కిల్స్తో వాళ్లకి కొత్త కొత్త కెరియర్ అవకాశాలొస్తాయి. స్టెప్ 3, వాళ్ల తమ కథలు చెప్పడం ద్వారా వాళ్ల సంస్కృతిని కాపాడుకుంటారు. ఇక ఫైనల్గా స్టెప్ 4, వాళ్లలాగే ఆలోచించే క్రియేటర్స్ అందరితో కలిసి ఒక పెద్ద నెట్వర్క్లో భాగమవుతారు. ఇదొక స్కిల్ నేర్చుకోవడంతో మొదలై ఒక కమ్యూనిటీని నిర్మించడం వరకు వెళ్తుంది. మనం ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ప్రతి ఊరికి
ప్రతి కమ్యూనిటీకి వాళ్ళ కథ చెప్పుకోవటానికి ఒక గొంతుక దొరికితే ఈ ప్రపంచం ఇంకెన్ని కొత్త కథలు వింటుంది, ఇంకెంత అందంగా మారుతుంది? ఆలోచించండి.